Hi students, welcome to our classes. Let us start our episode. Done. Previous వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసాం? ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీ సెక్రటరీ కదా, సారీ కంపెనీస్ యాక్ట్ కదా. మెయిన్ డైరెక్టర్ ఉండాలి, కీ మేనేజర్ పర్సన్ ఉండాలి. ఇక్కడ వరకు అయింది. కంటిన్యూషన్. టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క ఫీచర్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయడం, అడ్మినిస్టర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్, వాళ్ళు డ్యూటీస్ ఎట్లా చేస్తున్నారు పై నుండి చూస్తూ ఉంటారు. కంపెనీ గ్రోత్ అనేది ఉంటూ ఉండాలి, మెయింటైనింగ్ ద గ్రోత్. జ్యూరిడిక్షన్ దగ్గర ఓవర్లాపింగ్ గొడవలు లాంటివి తగ్గించాలి. సోషల్ ఇంకా ఎకనామిక్ పాలసీని గెయిన్ చేయాలి. స్టాండర్డ్స్ మినిమం మెయింటైన్ చేయాలి. పార్టిసిపేషన్ అండ్ కంట్రోల్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయాలి. గవర్నమెంట్ని ఇన్వాల్వ్ అయ్యేందుకు పర్మిషన్స్ లాంటివి ఇవ్వాలి. లైక్ అప్పుడప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వింగ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది, మన ఎఫర్ట్స్లోకి వచ్చి మనల్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అది చేయడం వల్ల మనకి బెనిఫిట్, బయట మన కంపెనీ ఇమేజ్ పెరుగుతుంది ఒకవేళ మనం ఏం తప్పులు చేయకపోతే. ఆపరేషన్స్కి కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, అంతేగాని ఇప్పుడు కొత్త ఐడియాతో వచ్చాడు, కాస్ట్ కటింగ్ పాలసీతో వచ్చాడు, వాటిని సప్రెస్ చేస్తే మనకే లాస్. 500 crores అయ్యే దగ్గర 300 crores అయిపోతుందంటే 200 crores మనకు ప్రాఫిట్ కదా. అదా కాదు నేను 500 చేసుకుంటా అంటే అది నీ కర్మ. సో ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇన్నోవేషన్స్. పాజిటివ్ ఇన్వాల్వ్మెంట్, ఎప్పటికప్పుడు పాజిటివ్ ఉండాలి, అంతేగాని ఈ కంపెనీ రన్ అవ్వదు, వేస్ట్, టోటల్ వేస్ట్ అని కట్ చేస్తే వేస్ట్, నిజంగానే టోటల్ వేస్ట్. ఫీచర్స్ ఆఫ్ కంపెనీస్, మెయిన్ టార్గెట్ ఏమి ఉండాలి? సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, కొత్త కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ అయిపోతూ ఉండాలి, అంతేగా నాకు రాదంటే కుదరదు. ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్, ఒకడు నమ్మి నీ కంపెనీలో డబ్బులు పెడితే అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకునే రెస్పాన్సిబిలిటీ నీది. సో యూ హ్యావ్ టు బై టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్. ఇది అవసరంలే. అండ్ ఇంకొకటి, ఉమెన్స్ కంటే ఒక స్పెషల్ కేటగిరీ ఇచ్చేసేయాలి, వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్. Better practices of government can be adopted, enhancing the disclosure of norms, corporate policies, practices of the government. It tries to limit the terms of the company's auditor. ఏదో ఉంటాయి. నెక్స్ట్, అసలు ఇండియన్ కంపెనీస్ యాక్ట్కి స్ట్రక్చర్ ఏంటి? ఈ 2 పారాస్ అంతా డయాగ్రామ్లో అయిపోయింది. ఇటు సైడ్ ఏమో 1956, 2013. ఇందులో 13 పార్ట్స్ ఉంటే ఇందులో 39 పార్ట్స్ ఉన్నాయి. సో 470 సెక్షన్స్ ఉంటే 700 సెక్షన్స్ ఉంటాయి, 15 ఉంటే 7 షెడ్యూల్స్. మ్యాక్సిమం ఏం చేయలేదు. ఇందులో ఉన్నాయి మొత్తం ఏవి ఇంపార్టెంట్ అవి ఉంచి అనవసరమైన తీసేసారు. ఫస్ట్ అమెండ్మెంట్ 1956లో 29th ఆగస్ట్లో వచ్చింది. సారీ 29th ఆగస్ట్ 2013లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లనే మారేది. 2013 వచ్చేంత వరకు ఎక్కువ ఏం లేవు. సో మీకు ఎంతగా కావాలంటే దీనిలో ఉన్న మెయిన్ డెఫినేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్, 1956లో ఏముండే, 2013లో ఏం లేవు, ఏం చేంజెస్ వచ్చినాయి? ఇది వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఎవరికి నచ్చినట్టు వాడు డిసైడ్ చేసుకునేవాడు. బట్ ఇప్పుడు 31st March ఒక డిసిజన్ వచ్చింది. ఫైనల్ స్టేట్మెంట్స్ ఇష్టం వచ్చినట్టు ఉండేవి షెడ్యూల్ 4 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు షెడ్యూల్ 3 అయింది. అది 658 సెక్షన్స్, 15 షెడ్యూల్స్ ఉంటే 29 చాప్టర్స్, 417 సెక్షన్స్, 7 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది వరకు 50 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు ప్రైవేట్ కంపెనీల మెంబర్స్, ఇప్పుడు అదే 200 అయ్యారు. ఇది వరకు 1% కంపెనీ ఉండేదే కాదు, ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. మినిమం సబ్స్క్రిప్షన్ వాస్ బేస్డ్ ఆన్ షేర్స్ ఓన్లీ. కదా, షేర్స్ లోనే ఉంది, ప్రాస్పెక్టస్ లో కూడా మెన్షన్ చేశారు. సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ was stated under 77 of A and 78. ఇక్కడ 52 of 2 లో రిజిస్టర్ చేశారు. 79 of 1956 యాక్ట్
allows shares to be distributed at discount. డిస్కౌంట్లో షేర్స్ అమ్ముకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ని మాత్రమే డిస్కౌంట్ లో ఎలా చేస్తున్నారు అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కి షేర్స్ అమ్మడం తక్కువ ప్రైస్ కి 10% కాల్స్ పైన ఛార్జ్ అది 5% కి పడిపోయింది. 12% కాల్స్ అండ్ అడ్వాన్స్ ఉంటే 6% కి పడిపోయింది అంతే. కొత్త అమెండ్మెంట్స్ ఏమేమి చేసారు? ఒకటి షేర్ క్యాపిటల్ చేంజ్ చేసారు. Earlier it was 1 lakh and 5 lakhs minimum paid up share capital. Relaxation of party transactions, inspection of resolution, common seal and signature, stamp, no declaration of business commencement, violation of acceptance of deposits, dividends, special చాలా ఉంటాయి. ఇన్కార్పొరేషన్ స్టెప్స్ ఏంటి? 4 స్టెప్స్ ఉన్నాయి. కంపెనీ ఇన్కార్పొరేట్ అవడానికి 4 స్టెప్స్. ప్రిలిమినరీ స్టెప్స్: అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎగ్జామినింగ్ and registration of documents by registrar, issuance of incorporation of certificate and SIN, company identification number. ఏముంది? ప్రిలిమినరీ స్టెప్స్ అంట. పేజ్ నెంబర్ 19 క్వశ్చన్ నెంబర్ 20 డిస్కస్ చేద్దాం. రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏముంది? రిజిస్ట్రేషన్ చూసుకోవాలి. ఎగ్జామినింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై రిజిస్ట్రార్. నువ్వు ఇచ్చిన స్టెప్స్, సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ తరోగా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత నీకు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ సిఐ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఏమైనా మైనర్ మిస్టేక్ ఫేస్ చేస్తే ఆథరైజ్ పర్సన్ అడిగి కరెక్ట్ చేపిస్తారు. ఒకవేళ అదే పెద్ద మిస్టేక్ చేస్తే వెనక్కి పంపించి కరెక్షన్ చేసుకుని నా దగ్గర పంపించారు అలా చెప్తారు. అంతేగాని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్కి పంపించారు. అనుకుంటూ కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇది ఒకసారి పర్ఫార్మ్ అంట చూసుకోండి. డాక్యుమెంట్స్, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి? ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్కి అడ్రస్. లైక్ ఏంటప్ప హైదరాబాద్లో ఏం కంపెనీ? ఆంధ్ర బ్యాంకు. అది కంపెనీ కాదు, ఒక బ్యాంకు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? కోటిలో ఉంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కోటికి వెళ్ళి సెట్ చేసుకుంటారు, సాల్వ్ చేసుకుంటారు. నాకు తెలిసి కోటిలో కాదు, లక్కడికా పుల్ల అనుకుంటా. అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటారు. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మెయిన్. మెమరాండం ఉండాలి, తర్వాత ఆర్టికల్స్ ఉండాలి, అప్రూవల్ ఫ్రమ్ సెక్రటేరియల్ రెగ్యులేటర్స్, డిక్లరేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతుందో చూడాలి. సబ్స్క్రైబర్స్ ఇండివిజువల్ నేమ్స్ ఉండాలి. ఫస్ట్ డైరెక్టర్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండాలి, పవర్ ఆఫ్ అటార్నిటీ ఉండాలి, కరెక్షన్స్ చేయొచ్చు, పేమెంట్స్ ఆఫీస్. నెక్స్ట్ ప్రమోషన్. ఏ ప్రమోటర్ ఇస్ ఎ పర్సన్ హూ ఇనిషియేట్ ద ఐడియా. కంపెనీని ఫామ్ చేయాలి అనే ఐడియాతో వచ్చిన వాడినే ప్రమోటర్ అంటారు. ఓకేనా? ప్రమోటర్ దగ్గరే అన్ని కంపెనీకి సంబంధించినవన్నీ ఉంటాయి. హీ పుల్ అవుట్ ద రిసోర్సెస్, హీ కమ్ అప్ విత్ ఐడియా, హీస్ ఎన్ ఇన్నోవేటర్ ఆఫ్ ఎ కంపెనీ. ఫినిష్. కంపెనీని అమ్మేయాలన్నా కానీ వీటి దగ్గర నుంచే వెళ్ళాలి. డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ప్రమోటర్. అది డ్యూటీస్ ఏంటి? పొజిషన్ టువర్డ్స్ ద కంపెనీ అంటే వాడంతా వాడు ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఏ ప్రమోటర్ ఈస్ క్రిమినల్ లయబుల్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఆడ ప్రమోటర్ కదా, నేను ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి బయట ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి లోపల కూడా చేయకూడదు. లైక్ బయట నేను అమ్ముతున్నాను, నేను కాస్మెటిక్స్ అమ్ముతున్నాను అని చెప్పి లోపల డ్రగ్స్ అమ్మకూడదు. అలాగా ఫాల్స్ రిప్రజెంటేషన్ ఇవ్వద్దు. లాసెస్ ఏమైనా వస్తే వీడే మెయింటైన్ చేయాలి. సీక్రెట్గా ప్రాఫిట్ చేసుకున్నా కానీ బయట జనాలకి చెప్పాలి. అండ్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా
వీడియో ఫేస్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ రెమ్యునరేషన్. వాడే ప్రమోటర్ కాబట్టి ఒకవేళ ప్రాపర్టీ నమ్మితే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది వీడికే సొంతం. షేర్స్ అమ్మిన డబ్బులు కూడా వీడివే. కమిషన్స్ లాంటి ఏమైనా వస్తే వీడికే వస్తాయి, బికాస్ హీ ఈస్ ద ప్రమోటర్ మెయిన్. నెక్స్ట్ ప్రిలిమినరీ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ. ప్రిలిమినరీ స్టెప్స్ అన్నారు కదా, అవి ఏంటో చూడండి. ఇన్కార్పొరేషన్ ఏమో పైన 4 పాయింట్స్. ప్రిలిమినరీ స్టెప్స్, డాక్యుమెంట్స్, తర్వాత ప్రిలిమినరీ డాక్యుమెంట్స్ ఆర్ టు బి డీటెయిల్ రివ్యూడ్ బై ద రిజిస్ట్రార్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సిఐ ఇస్తారు. ప్రిలిమినరీ స్టెప్స్ ఏంటంటే కంపెనీ ఎలాంటిది, లొకేషన్ ఆఫ్ కంపెనీ, డిజిటల్ సిగ్నేచర్, డ్రాఫ్టింగ్ మెమోరాండం, డ్రాఫ్టింగ్ ఆర్టికల్స్, ఇవన్నీ ప్రిలిమినరీ స్టెప్స్. నెక్స్ట్ MOA, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంపెనీ. కంపెనీ ఎలాంటిది, కంపెనీలు ఏమేమి ఉంటాయి, కంపెనీ ఎందుకోసం ఫామ్ చేశారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. అది మెయిన్ డాక్యుమెంట్. బయట వాళ్ళకి అదొక గైడ్ లైన్స్ లాగా పనిచేస్తుంది. కంపెనీలో జరిగే యాక్టివిటీస్ అన్నిటిని ఇందులో మెన్షన్ చేస్తాడు. ప్రజెంట్ కంపెనీ పిక్చర్ అవుట్ సైడర్స్ కి చూపిస్తుంది. ఇందులో 6 క్లాజెస్ ఉన్నాయి. ఏం క్లాజ్ అంటే కంపెనీ పేరు దేనికి మ్యాచ్ అవ్వద్దు, ఇట్ షుడ్ బి యూనిక్ అండ్ ఏది ప్రొహిబిట్ చేయొద్దు. అంటే గవర్నమెంట్ నేమ్స్ కి, ప్రైమ్ మినిస్టర్ నేమ్స్ కి ఐడెంటికల్ గా ఉండకూడదు. నెక్స్ట్ రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్, అంటే కంపెనీ కంటే ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలి. ఆబ్జెక్ట్ క్లాస్, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్ని మెన్షన్ చేసి ఉండాలి. లయబిలిటీ క్లాస్, ఏమైనా అయితే షేర్ హోల్డర్స్ యొక్క లయబిలిటీ, ఏమైనా అయితే షేర్ హోల్డర్స్ యొక్క లయబిలిటీ ఎంత ఉండాలి అని డిస్కస్ చేసే క్లాస్ ఇది. క్యాపిటల్ క్లాస్, క్యాపిటల్ స్ట్రక్చర్ ని ఇందులో డిస్కస్ చేస్తారు. అసోసియేషన్ క్లాస్ అండ్ సబ్స్క్రిప్షన్ క్లాస్. దెన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఇది డే టు డే యాక్టివిటీస్ ని డిఫైన్ చేస్తుంది. లైక్ ఈ రోజు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, ఇవన్నీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో డిసైడ్ అవుతాయి. ఇందులో ఏమి ఉంటాయి, కాల్స్ అండ్ షేర్స్, ఫ్రీ షేర్ ట్రాన్స్ఫర్, ఫర్ ఫిక్స్డ్ ఆఫ్ షేర్స్, ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్, వైండింగ్ అప్, క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, ఇవన్నీ ఇందులో పడతాయి. దెన్ ఆర్టికల్స్ కి మెమోరాండం కి తేడా ఏంటి? మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఎవరు పడితే అది చేంజ్ చేయలేదు, ఆర్టికల్స్ కి చేంజ్ చేయొచ్చు. షుడ్ బి రీడ్ ఇన్ కనెక్షన్ విత్ ఆర్టికల్స్. మెమోరాండం చదివేటప్పుడు ఆర్టికల్స్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్టికల్స్ లో పవర్స్ ఉండవు, కానీ మెమోరాండం లో పవర్స్ ఉంటాయి. సో అది వర్డ్స్ ఆర్ ఫేసెస్ ఆఫ్ మెమోరాండం కెనాట్ బి మోడిఫైడ్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్టికల్స్. ఆర్టికల్స్ వల్ల మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ చేంజ్ కాదు, బట్ MOA వల్ల AOA లో చాలా చేంజెస్ వస్తాయి, ఆర్టికల్స్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు దాని డెఫినేషన్, దాని డిఫరెన్సెస్ చూసుకోండి. మెయిన్ థింగ్ అది. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కంపెనీ నేమ్ తీసేయాలన్నా ఇవన్నీ ప్రొసీజర్. ప్రాస్పెక్టస్ అంటే బ్రోచర్, ఒక అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్. దీనిలో మెయిన్ ఏంటి అసలు, ఇది ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? ఇట్స్ ఇన్విటేషన్ ఆఫ్ ఆఫర్. కంపెనీకి ఒక ఇన్విటేషన్ లాంటిది. జనాల దగ్గర నుంచి మీరు నా దగ్గర నుంచి షేర్స్ కొనుక్కోండి, మా దగ్గర ఇది. ప్రాస్పెక్టస్ ఏమేమి ఉండాలి? కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అసలు అది ఏంటి, దాని క్యాపిటల్ స్ట్రక్చర్ ఉండాలి, దాని ప్రెసెంట్ వాల్యూ ఎంతో తెలియాలి, మేనేజ్మెంట్ ఎవరు, ప్రాజెక్ట్స్ ఏమేమి టేక్ ఓవర్ చేస్తారు, లిటిగేషన్స్ ఏమైనా ఉంటే డిస్క్లోజ్ చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ ఎ పాంప్లెట్. వచ్చి మా దగ్గర నుంచి కొనుక్కోండి షేర్స్, ఇన్విటేషన్ టు ఆఫర్, మేము ఓపెన్ ఉన్నా మా దగ్గర నుంచి షేర్స్ కొనుక్కోండి. ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్ స్టేట్మెంట్. ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్ కంప్లీట్లీ ఆపోజిట్. మా దగ్గరికి రాకండి, కొనుక్కోకండి, డీఫేమింగ్ చేసుకుంటుంది. సో దట్ ఇన్విటేషన్ టు ఆఫరింగ్ ని కూడా రివర్ట్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఆఫర్, క్యాన్సిల్ చేసిన ఆఫర్.
రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాస్పెక్టస్, దాని నేచర్ ఏంటి, దాని టైం లిమిట్ అంత, ప్రతి ప్రాస్పెక్టస్ కి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఎన్ని డేస్ వరకు మాత్రం వ్యాలిడిటీ అట్లా. సిగ్నేచర్, డేట్ ఆఫ్ ఇష్యూ, కంటెంట్స్, ఎన్క్లోజర్స్, ఫైనల్ రిజిస్ట్రేషన్, పెనాల్టీ. షెల్ఫ్ ప్రాస్పెక్టస్, ఒకటి కంటే ఎక్కువగా ఇష్యూస్ ఉంటే దానికోసం చేసేదే ఈ షెల్ఫ్ ప్రాస్పెక్టస్. ఇట్ ఎనేబుల్స్ కంపెనీ టు రేస్ క్యాపిటల్ ఫ్రమ్ పబ్లిక్ in more than one issued and also without issue of a new or fresh prospectus. Done. Red herring prospectus. ఇది ఒకసారి చూసుకోండి. Contents of statements in lieu of prospectus. Prospectus के SLOP के differences. So thanks for watching. Bye friends.